అక్రమ రవాణా. చౌక దుకాణాలలో పేదవారు తీసుకోవాల్సిన ఆహారంగా భుజించాల్సినటువంటి బియ్యాన్ని ఈ ప్రొద్దుటూరు కేంద్రం హెడ్ క్వార్టర్స్ ఇదే ప్రొద్దుటూరే. అక్రమ బియ్యం రవాణాకు పేదవారు భుజించాల్సినటువంటి భోజనాన్ని బియ్యం సొమ్ము చేసుకొని ఇక్కడ మళ్ళా ఈ నుంచి దందా. అది పేపర్ రాసింది, అది కూడా మేము రాయలే. అది కూడా ఏమన్నా మేము రాసినామనుకుంటే మళ్ళీ అదేమన్నా పొరపాటు. ఇది ఈనాడు, మా పత్రిక కాదు మిత్రులారా, ఇది మా పత్రిక కాదు. ఈనాడు పత్రికలో రాసింది. ప్రొద్దుటూరు కేంద్రంగా చేసుకొని అక్రమ బియ్యం రవాణా ప్రొద్దుటూరు. ఈనాడు పత్రిక రాసింది. దీంట్లో ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండాలని పత్రికలు తప్పు రాస్తే అధికారంలో లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేయగలుగుతుంది? ఒకవేళ చేస్తూ ఉంటే నేనే చెప్తాను కదా, నియంత్రించండి, పట్టుకోండి. మీరు ఎవరెవరి మీదనో రెడ్ బుక్ పెట్టి ఏమేమో చేస్తామని చెప్పినప్పుడు, చేయని తప్పులకు శిక్షలు వేసామని మీరు చెప్పినప్పుడు, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బియ్యమో పాడో పరిదేశం జూదమో నిర్వహిస్తా అంటే చర్యలు తీసుకోండి. తెలుగుదేశం పార్టీ నాయకులారా, మీ పోలీసులకు చెప్పండి. మీరు నియంత్రించలేకపోతున్నారా అక్రమ బియ్యం రవాణాను అంటే మీరు అసమర్థులై కాదు, వ్యాపారం చేస్తున్నారు. పేదవాని ఆకలితో మీరు వ్యాపారం చేస్తున్నారు. మీ పార్టీలో ఉండే కౌన్సిలర్లే, 5వ వార్డు కౌన్సిలర్ చేస్తున్నాడు, 3వ వార్డు కౌన్సిలర్ చేస్తున్నాడు రామాంజనేయ రెడ్డి. పట్టుకున్నారు అధికారులు. నీవు నీ కొడుకు ఒత్తాసు పలుకుతున్నారు.